ఏంట్రా నువ్వనేది? ఆయనెవరో మన పాలిట దేవుళ్ళ ఉద్యోగం ఇస్తానంటే వెళ్ళనంటావేంట్రా? ఏంటమ్మా వెళ్ళేది? ఇప్పటికిప్పుడు 2 లక్షలంటే ఎలా వస్తాయి? అంత డబ్బు మనకెవరిస్తారమ్మా? అందుకే ఈ జాబ్కి వెళ్ళనంటున్నా. బాబు విశాల్, ఒక్క నిమిషం ఆగు. ఈ డబ్బు తీసుకోరా, వెళ్ళి జాబులో జాయిన్ అవ్వరా. అమ్మా ఏంటిది? తెలుసురా, నా ఆపరేషన్ కోసం దాచిన డబ్బు అని. చూడన్నా, నా ఆపరేషన్ ఈ నెల కాకపోతే పై వచ్చే నెలలో చేయించుకుంటాన్రా. కానీ నీకు ఈ అవకాశం దాటితే మళ్ళా రాదురా. ఇంకేం ఆలోచించకుండా ఈ డబ్బు తీసుకెళ్ళి కట్టు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నీ జాబ్లో జాయిన్ అయిన 2 నెలల్లో సిటీలో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి నీ జబ్బు నయం చేస్తానమ్మా. నిన్ను మహారాణిలా చూసుకుంటానమ్మా. అలాగే, ముందు నువ్వు వెళ్ళిరా పో. సరేనమ్మా, వెళ్ళొస్తా. తీసుకో అన్నయ్య. ఇదిగో అన్నయ్య, నా పెళ్లి కోసం నాన్న దాచిన 2 లక్షలు తీసుకెళ్లి కట్టే అన్నయ్య. అమ్మారాని, తోబుట్టిన దానివైనా తండ్రిలో భరోసానిచ్చావు. చూడన్నయ్య, నువ్విప్పుడు జాబ్ ఎవరి కోసం చేయాలనుకుంటున్నావు? మన కోసమే కదా, మనం బాగుండాలనే కదా. పైగా నెలకి 1,00,000 రూపాయల జీతం అంటే తమాషానా? నువ్వు సిటీకెళ్ళి డబ్బు బాగా సంపాదించి మన ఊరికి దొరబాబులా వస్తే చూడాలనుందన్నయ్య. ఇంకేం ఆలోచించకన్నయ్య, డబ్బులు తీసుకెళ్లి కట్టేసేయ్. థ్యాంక్స్ రా. నువ్వు చెప్పినట్టుగాని జాబులో జాయిన్ అయి డబ్బులు బాగా సంపాదించి తీసుకొని వస్తాను. వీలైతే నీకు కాబోయే మొగుని, అదేనే ఇంటికి కాబోయే వాళ్ళని కూడా అక్కడే వెతికి తీసుకొని వస్తాను. సరేనా? ఏంటి బుజ్జి, ఇదంతా సిగ్గే? పో అన్నయ్య. సార్, మీరు అడిగిన 4 లక్షలు తీసుకొచ్చాం సార్. ఎలాగైనా మాకు జాబ్లో వచ్చేలా చూడండి సార్. అవును సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సాధించారయ్యా, మొత్తానికి మీరు అనుకున్న జాబులు సాధించారయ్యా. ఇప్పుడే ఎండి గారితో మాట్లాడతాను. హలో సార్, నేను గురునాథన్ మాట్లాడుతున్నాను సార్. అదే సార్, మీకు చెప్పిన 2 కుర్రోళ్ళు డబ్బులు తీసుకొచ్చారు సార్. ఏంటి సార్, మార్నింగు 10 o'clock? ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. చూడండి అబ్బాయిలు, ఎండి గారు రేపే మిమ్మల్ని జాబ్లో జాయిన్ అవ్వమంటున్నారు. అందుకని రేపు మార్నింగ్ 8:30 కల్లా మీరు వస్తే మిమ్మల్ని తీసుకెళ్లి ఎండి గారికి పరిచయం చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చేసిన ఈ మెయిల్ని మిమ్మల్ని ఈ జన్మలో మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ సార్. జన్మున్నంత వరకు మీరు నన్ను మర్చిపోరు. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. అమ్మా, 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 ఏమైందత్తా? అమ్మకేమైందో చెప్పత్తా. డాక్టర్ గారు, మా అమ్మకేమైంది? ఏమైందో చెప్పండి డాక్టర్. ప్లీజ్ తీసుకో. నీతో కాస్త మాట్లాడాలి, నాతో రా. చూడు మిస్టర్ విశాల్, నేను ఇంతకు ముందు తీసిన స్కానింగ్ రిపోర్ట్లో మీ మదర్కి హార్ట్లో హోల్స్ ఉన్నాయని ఆల్రెడీ చెప్పడం జరిగింది. వెంటనే ఆపరేషన్ చెయ్యకపోతే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం. కానీ మీరెందుకు ఆవిడ మీదంత కేర్ తీసుకుంటున్నట్లుగా నాకేం అనిపించడం లేదు. జాగ్రత్త బాబు, వెళ్ళొస్తాను. ఓకే సార్. అసలు ఏమైందత్తా? కొలాయి దగ్గర నుంచి నీళ్లు మోస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయింది బాబు. దగ్గరికొచ్చి చూసేసరికి నోట్లోంచి రక్తం కారుతోంది. భయంతో డాక్టర్ గారిని పిలిపించాను. జాగ్రత్త బాబు. బాబు విశాల్, అమ్మా, 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 ఏంటమ్మా, ఏంటమ్మా ఇలా చేసావు? నువ్వు వద్దు వద్దు అంటున్నా నా మాట వినకుండా నా చేత బలవంతంగా డబ్బు కట్టించావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నీకంటే నాకేది ఎక్కువ కదమ్మా. ఇప్పుడే వెళ్ళి నేను కట్టిన డబ్బంతా వెనక్కి తీసుకొచ్చేస్తానమ్మా. వెనక్కి తీసుకొచ్చేస్తాను. విశాల్, అమ్మా, వద్దురా, నా మాట విను. అది కదమ్మా. వద్దు, ఇంకేం చెప్పద్దు. ఈ తల్లి కోసం
నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దురా. నా మాట కాదన్నావు, ఈ అమ్మ మీదొట్టే. అమ్మా For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.